Hi, I'm Dr. Brahmanand Reddy, Venon Skin and Hair Clinic. I'm an American board certified aesthetic physician. మనం వింటర్లో ఉన్నాం. ఇప్పుడున్న వింటర్లో స్కిన్కి చాలా ఇష్యూస్ వస్తాయి. అంటే ఆల్రెడీ స్కిన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి లేకపోతే చిన్నగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఈ సీజన్లో అన్నీ పెరుగుతాయి, ఎక్కువ అవుతాయి. సో మీకు గుర్తుంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ ప్రిస్క్రిప్షన్స్ కానీ మీ కన్సల్టేషన్స్ టు ద డర్మటాలజిస్ట్ మోస్ట్లీ వింటర్లోనే అవసరపడుతుంది. వింటర్లో స్కిన్కి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. వింటర్లో ఫస్ట్ థింగ్ స్కిన్ బాగా డ్రై అవుతుంది. సెకండ్ థింగ్ లిప్స్ బాగా పగులుతాయి. థర్డ్ ఎగ్జిమా, సోరియాసిస్ లేకపోతే డర్మటైటిస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఫోర్త్ ఇంకోటి ఏంటంటే ఓవరాల్ బాడీ కూడా ఇచ్చీ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది. సో ఒకటి డ్రై వెదర్ వల్ల లేకపోతే ఎక్స్ట్రీమ్ చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా కానీ ఫేస్ మీద డ్రై అవడం లేకపోతే క్రాక్స్ రావడం, రెడ్ కావడం, మండడం ఇవన్నీ జరుగుతాయి. అండ్ మన రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్ కూడా మనకి ఇరిటేషన్ ఆర్ బర్నింగ్ సెన్సేషన్ ఇస్తాయి. అంటే మనం స్కిన్కి ఎగ్జాంపుల్ ఫేస్కి పెట్టే ప్రోడక్ట్స్లో మోస్ట్లీ ఏహెచ్ఏ, బీహెచ్ఎస్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్కిన్ ఇంకా డ్రై అయ్యేలాగా చేస్తాయి. సో వింటర్లో స్కిన్ కేర్ అనేది డిఫరెంట్ అండి. అంటే రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్ కాకుండా కొంచెం స్కిన్ తగ్గట్టుగా మార్చి వాడాల్సి ఉంటుంది ఒకటి. అండ్ వింటర్లో ప్రోడక్ట్స్ మార్చకపోతే స్కిన్ ఇష్యూస్ అని ఇంకా పెరుగుతాయి. సో ఇప్పుడు మనం వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ వాటి నివారణల గురించి మాట్లాడుకుందాం. సో వింటర్లో స్కిన్కి చాలా ఇష్యూస్ వస్తాయండి. అంటే డ్రై స్కిన్ వింటర్లో నార్మల్గా కూడా అందరి స్కిన్ డ్రైగా ఉంటుంది లేకపోతే ఎక్కువ డ్రై అవుతుంది. సో ఆల్రెడీ ఎగ్జిమా ఉంది, లేకపోతే డర్మటైటిస్ ఉన్నాయి, లేకపోతే సోరియాసిస్ ఉంది, లేకపోతే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వింటర్లోనే ఎందుకు ఎక్కువ అవుతాయి? వన్, సీజన్ డ్రై వెదర్, దానివల్ల స్కిన్ ఎక్స్పోజ్ అయిపోయి స్కిన్లో ఉన్న వాటర్ కంటెంట్ కానీ హ్యూమిడ్ కానీ వెళ్ళిపోయి ఇంకా డ్రై అవుతుంది. సో టూ, మనం ఏం చేస్తాం, కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అంటే వింటర్లో ఎక్కువ హాట్ వాటర్ వాడతాం, లేకపోతే ఎక్కువసేపు షవర్ చేస్తాము. అండ్ ఇవన్నీ కూడా ఇంకా డ్రై చేస్తాయి స్కిన్ని. ఇంకోటి ఏంటంటే ఏసీ వాడతాం. ఏసీలో కూడా మనం హీట్ మోడ్లో పెట్టుకుంటాం. హీట్ మోడ్లో ఏమవుతుందంటే ఉన్న హ్యూమిడ్ని కూడా తగ్గించేసి స్కిన్ ఇంకా డ్రై చేస్తాయి. హీట్ ఆర్ కూల్ మోడ్, ఏసీ అనేది ఎక్కువసేపు ఉన్నా కూడా స్కిన్ని డ్రై చేస్తుంది. సో ఇవన్నీ కూడా మిస్టేక్స్. అంటే మనం వింటర్ చలిని నివారించడానికి తీసుకునే ప్రాసెస్లో స్కిన్ని కూడా డ్యామేజ్ చేస్తున్నాం. సో ఎందుకని ఏం చెప్తానంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ టిప్స్. అంటే మనం స్కిన్ కేర్ అంటే స్కిన్ పాడవకుండా ప్లస్ వింటర్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ హెల్దీగా స్కిన్ ఉంచుకోవాలి. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో వింటర్లో మనం స్కిన్ విషయంలో మనం చేసే మిస్టేక్స్ ఏంటి? ఒకటి, హాట్ షవర్ బాత్స్. అంటే ఎక్కువ వేడి వాటర్ తోటి ఎక్కువసేపు స్నానం చేస్తాం వింటర్ చలికి ఇంకా హాయిగా ఉండడానికి. బట్ ఈ హాట్ షవర్ బాత్స్ ఏంటంటే స్కిన్ ఇంకా డిహైడ్రేట్ చేసి ఇంకా డ్రై చేస్తాయి, ఇంకా సెన్సిటివ్ చేస్తాయి. సో బెటర్ అవాయిడ్ దీస్ హాట్ షవర్ బాత్స్, నెంబర్ 1. నెంబర్ 2, వీ యూజ్ ఏసీ అలాట్. అంటే మన ఏసీలు కానీ ఇవి కానీ చాలా హాట్ మోడ్లో పెట్టుకుంటాం ఎక్కువసార్లు, లేకపోతే ఎక్కువసేపు వేడిగా ఉండాలని చూసుకుంటాం రూమ్ని. బట్ ఈ వేడిగా అంటే ఇట్ కెన్ బీ హీటర్స్ కానివ్వండి, లేకపోతే ఏసీ హాట్ మోడ్లో పెట్టినా కానివ్వండి, ఎయిర్లో ఉన్న హ్యూమిడ్ని తీసేసి స్కిన్ ఇంకా డ్రై చేస్తాయి. ఆ టైంలో అట్లా డ్రై చేస్తే స్కిన్ ఇంకా డ్రై అయిపోయి క్రాక్స్ వచ్చి స్కిన్ ఇష్యూస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ 3, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం. అంటే మనం బైక్ రైడ్లు కానివ్వండి లేదా బాల్కనీలో నించున్నా కానివ్వండి, ఈ చల్లగాలికి ఫేస్ ఎక్స్పోజ్ అయినా కానీ ఫేస్ డ్రై అయిపోవడం, రెడ్ కావడం, ఇంకా పెదాలు పగలడం ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ నెంబర్ 4, మన ప్రోడక్ట్స్. అంటే మనం ఆల్ 365 days తెల్లగా ఉండాలి, బ్రైట్గా ఉండాలి, యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కరెక్టే. కానీ వింటర్లో ఏమవుతాయి అంటే ఈ ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ కానీ రెటినాల్ కానీ ఈ యాక్టివ్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా స్కిన్ ఇంకా డ్రై చేస్తాయి. సో ఈ ప్రోడక్ట్స్ని కూడా కొంచెం మార్చి వాడాలి. అంటే ఐదర్ యూజ్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ దానిపైన వాడాలి, లేకపోతే అవాయిడ్ దీస్ ప్రోడక్ట్స్ అట్లీస్ట్. బర్నింగ్ సెన్సేషన్ ఏదైనా పెడితే వస్తే మటుకి ఆపేయండి వింటర్లో. సో వింటర్లో మనం స్కిన్ జాగ్రత్తగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకటి, హ్యూమిడిఫైయర్స్ అండి. అంటే మనం కుదిరితే ఇంట్లో ఒక హ్యూమిడిఫైయర్ పెట్టుకున్నామంటే ఎయిర్ని హ్యూమిడ్గా మార్చి స్కిన్లో తేమ ఉండేలాగా చూసుకుంటుంది ఒకటి. 2, అవాయిడ్ హాట్ షవర్ బాత్స్ అన్నాను కదా, ల్యూక్ వామ్ వాటర్తో స్నానం చేయండి అంటాను. దట్ టు క్విక్ బాత్స్ అంటాను నేను. నెంబర్ 3, ఈ జెంటిల్ సోప్స్ కానీ జెంటిల్ క్లెన్జింగ్ లోషన్స్, బాడీ వాషెస్ వాడమంటాను. హార్ష్ సోప్స్ కానీ ఈ స్కిన్ లైట్నింగ్ సోప్స్ కానీ అవాయిడ్ చేయమంటాను. అండ్ నెంబర్ 4, లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్ ప్రతిసారి స్నానం చేసిన తర్వాత ట్యాప్ డ్రై చేసుకొని ఇమీడియట్గా మాయిశ్చరైజర్ పెడితే ఆ మాయిశ్చరైజర్ స్కిన్లో లాక్ ఇన్ అవుతుంది. నెంబర్ 4, ఈ ఎక్స్ఫోలియేటింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. నెంబర్ 5, ఏసీలు ఇవి తగ్గించుకొని నార్మల్ ఫ్యాన్ కానీ అంటే ఏసీలు అవి తగ్గించుకొని కావాలనుకుంటే మనం స్వెటర్లు లేకపోతే ఈ జర్కిన్లు, జాకెట్లు వేసుకుంటే స్కిన్ కూడా బాగుంటుంది అండ్ డీహైడ్రేట్ కూడా అవ్వదు. అండ్ ప్లస్ ఈ కూల్ వెదర్కి ఏదైతే ఎక్స్పోజ్ అయితే డ్యామేజ్ అవుతుందో స్కిన్, దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎనీ స్కిన్ అండ్ హెయిర్ కన్సర్న్స్, ప్లీజ్ విజిట్ వెనాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండ్ ఆల్సో ఫాలో us on Insta, YouTube and Facebook for more updates.